నాకు యాక్చువల్గా ఇక్కడ నుంచి సిబిఐలో పనిచేసిన తర్వాత నేను మళ్ళీ మహారాష్ట్రకి వెళ్ళాను. మహారాష్ట్రకి వెళ్ళి మా డీజీ గారికి రిపోర్ట్ చేశాను. ఆయన ఏమన్నారంటే నువ్వు హోమ్ మినిస్టర్ గారిని వెళ్ళి కలువు అన్నాడు పోస్టింగ్ కోసం. నేను కలవనన్నా. మీరు మా బాస్, మీకు వచ్చి నేను రిపోర్ట్ చేశాను, మీరు నా ప్రపోజల్ పంపించి నన్ను ఎక్కడికి, నేను పలానా పోస్టింగ్ అని నేను ఎప్పుడు అడగను, ఎక్కడికి పంపించినా నేను వెళ్తాను, నాకు ఇవ్వండి అంటే కూడా మినిస్టర్ గారిని కలిస్తే బాగుంటుంది, నేను కలవనని చెప్పేసి నేను నా టెలిఫోన్ నెంబర్ ఇచ్చేసి నేను వచ్చేసాను. అప్పుడు 9 నెలలు నేను వితౌట్ పోస్టింగ్ ఉన్నాను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత. ఆ తర్వాత 9 నెలల తర్వాత నాకు పోస్టింగ్ ఇచ్చారు. ఎస్, ఐఎమ్ హ్యాపీ. ఏముంది, ఒక చిన్న విషయం, వెళ్ళి హోమ్ మినిస్టర్ని కలిసి ఉంటే అవుతుంది. నేనేంటంటే డిపార్ట్మెంటల్ హైరార్కీలో డీజీపీ ఈజ్ మై బాస్. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేశాను. కాబట్టి ఇలాంటివి జరుగుతుండే. ఓకే, నో ఇష్యూస్, వాట్ ఈస్ దే. 9 నెలల తర్వాత మళ్ళీ మొత్తం 9 నెలల జీతం వచ్చింది. దాంట్లో ఆ 9 నెలలు కొద్దిగా ఇబ్బంది పడ్డాం, కానీ అయినా కూడా మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలన్న రీతిలో మనం ముందుకు వెళ్ళడం జరిగింది అనమాట. ఇలాంటివి జరుగుతుంటాయి. ఇంకొకటి, మా హోమ్ మినిస్టర్ ఉండేవాడు ఒక ఆయన మహారాష్ట్రలో. ఆయన బంధువులు ఏదో హోటల్ ఉంది, దాన్ని 24 గంటలు నువ్వు రన్ చేయించడానికి పర్మిషన్ ఇవ్వమన్నాడు. మహారాష్ట్రలో 11 గంటలకు మొత్తం ఎస్టాబ్లిష్మెంట్స్ అని మూతపడిపోవాలి. నేను కుదరదండి అన్నాను. ఆయన కూడా ప్రెషర్ తెచ్చాడు. నేను చెప్పి ఐ సెడ్ నథింగ్, మీరు మార్చండి, మీ దగ్గర అధికారం ఉంది. మహారాష్ట్రలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ కూడా 24 గంటలు ఓపెన్గా ఉండాలని చెప్పండి. మా పని హాయిగా వెళ్ళి మేము పడుకుంటాం, లేదంటే ఇట్లా 11 గంటలకు మోయించడంతోనే మా సగం సమయం పోతుంది అని చెప్పేసాను. సో ఫైనల్లీ ట్రాన్స్ఫర్ చేశారు అక్కడి నుంచి. ఓకే, నో ప్రాబ్లం. వెళ్ళాం, నెక్స్ట్ స్టేషన్లో పోయాం. ఇంకా ఎక్కువ మంది కలిశారు, కొత్త విషయాలను తెలుసుకోగలిగాను, కొత్త ప్రాంతాన్ని చూడగలిగాను. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. పొలిటీషియన్స్ కూడా ఏం చేస్తారంటే మనల్ని టెస్ట్ చేస్తుంటారు. ఒక 2 లీగల్గా ఉన్న పనులు చెప్తారు, ఒకటి ఇల్లీగల్ పని చెప్తాడు. అంటే ఈ ఆఫీసర్ ఏం చేస్తాడు చూద్దామని ఇనిషియల్ టెస్ట్ చేస్తారు. మీరు ఇందాక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెస్టులు అన్నారు కదా, ఆ విధంగా. సో మనం కేవలము చట్ట ప్రకారం ఉన్న పనులు చేసి వాళ్ళకి ఇది అయ్యాయని చెప్పి, ఇది చట్ట ప్రకారంగా లేదు కాబట్టి నేను చేయలేను అని చెప్తే ఆ ఆఫీసర్ని వాళ్ళు అసెస్ చేస్తారు. చేసి భవిష్యత్తులో ఈ వ్యక్తి కేవలం చట్ట ప్రకారంగా ఉన్న పనులు మాత్రమే చేస్తాడు కాబట్టి అవే చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్. మనం ఏ పనులు చేయడానికి ఎంతవరకు మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మనం నిర్ణయించుకున్న రోజున వాళ్ళు మారుతారు. అదే నేను ఇప్పుడు ఇల్లీగల్ పని ముందుకు చేసేసి ఆ తర్వాత ఇవి చేయకున్నా పర్వాలేదంటే ఆయన మొత్తం ఇల్లీగలే చెప్తాడు నాకు. సో సివిల్ సర్వీసెస్ రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సివిల్ సర్వెంట్ రోల్ అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి అది చాలా ప్రధానం. అందుకని దాన్ని పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటాం. దేశం సివిల్ సర్వీసెస్ మీద నడుస్తుంది అంటాం మనం. సో అది కావాలంటే మనం ఏం చేయాలంటే విషయాలను గమనించి, మనకున్న జాబ్ సెక్యూరిటీని గమనించి, మనం ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అన్న దీన్ని చూస్తే, పేపర్లో రాస్తుంటే వీళ్ళని లూప్ లైన్లో పోస్ట్ చేశారంటారు, వీళ్ళని సైడ్ పోస్టింగ్ వేశారు అంట, వీళ్ళని ప్లమ్ పోస్టింగ్లో వేశారని రాస్తుంటారు. ఏంటి ప్లమ్ పోస్టింగ్లు? ఈ లూప్ లైన్ అనేది రైళ్లకైతే లూప్ లైన్ పక్కన వేస్తారు, వాటిని పక్కన. ఈ సివిల్ సర్వెంట్స్కి లూప్ లైన్ ఏంటండి? ఎక్కడున్నా అదే జీతం, అదే శాలరీ, అదే పర్క్స్ ఉంటాయి. కాబట్టి మేము ఈ ప్లమ్ పోస్టింగ్లోనే ఉండాలని చెప్పేసి ఈ సివిల్ సర్వెంట్స్లో ఒక పోటీ. కాబట్టి రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళిపోయి మీరు మమ్మల్ని కూర్చోబెట్టండి, మీరు ఏం చెప్తే అది చేస్తామనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవి చూస్తూనే ఉంటాం మనం పేపర్లో. సో ఇవన్నీ కూడా సివిల్ సర్వీసెస్ అసోసియేషన్స్ ఉన్నాయి, సివిల్ సర్వీస్ వీళ్ళంతా ఆలోచించి అందరూ కలిసి ఉండగలిగితే ఏమవుతుందంటే పొలిటికల్ ప్రెషర్స్ కూడా ఉండవు, మనమైతే అవి కూడా తగ్గించవచ్చు. నిజం. అంటే మీరు పొలిటికల్గా లేకపోయినా, సివిల్ సర్వెంట్ కాకపోయినా, మన హైదరాబాద్లో, తెలంగాణలో మీరు కూడా ఒక సిటిజన్ కాబట్టి అడుగుతాను. మొన్న శర్మిల గారి పాదయాత్రకు సంబంధించి జరిగిన సిచ్యువేషన్స్ని చాలామంది చాలా రకాలుగా ఒక్కసారి మన తెలుగు రాష్ట్రాలు మొత్తం ఆవిడ వైపు తిప్పుకునేలా చేసిందని కొంతమంది అంటే, ఆవిడకి జరిగింది అన్యాయం అని కొంతమంది అన్నారు. సో యాజ్ ఎ పర్సన్ మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? ఏంటంటే యాజ్ ఎ పర్సన్ ఈ విధంగా, ఎందుకంటే మహిళలను గౌరవించే దేశం మనది. మహిళలను మన దేవతలు చూసుకున్నా కూడా వాళ్ళే ప్రధానంగా ఉంటారు. సరస్వతి, లక్ష్మి, కాళీ, వీళ్ళు పార్వతి, వీరందరినీ కూడా మనం దేవతల రూపంలో చూసుకున్నాం. కాబట్టి మహిళలకు గౌరవం చాలా ఇంపార్టెంట్ సమాజంలో. మహిళలను గౌరవించడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి ఏదైనా విషయం జరిగినప్పుడు దాన్ని రాజ్యాంగబద్ధంగా చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎస్, ఆవిడ నిరసన తెలియజేయడానికి ఆవిడ వెహికల్ తీసుకుని వెళుతున్నారు. ఆ వెహికల్ని స్టాప్ చేసి మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఆ విధంగా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే చేసేవాళ్ళు కూడా రాజ్యాంగబద్ధంగానే ఆ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్కి వాళ్ళు అందులో ఉండే చేయాలి.
సపోజ్ దానికి బియాండ్ చేసినప్పుడు అరెస్ట్ చేసుకునే అధికారం పోలీసులకు ఇచ్చారు, దెర్ ఇస్ నో డౌట్. అవును సార్. కానీ ఏమవుతుందంటే ఈ విధంగా చేయడం అన్నది ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా మొత్తం ప్రపంచంలోనే చర్చించవస్తాయి. ఇప్పుడు ఏంటంటే వరల్డ్ హెస్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ అంటాం మనం. ఇదంతా ఒక గ్రామంగా మారిపోయింది కమ్యూనికేషన్ డిజిటల్ టెక్నాలజీ వల్ల. ఒక చిన్న విషయం ఇక్కడ జరిగినా ఇమీడియట్గా తెలిసిపోతుంది. అంటే ఏమవుతున్నాయి ఇక్కడ రాజ్యాంగ హక్కులు అన్న విషయం వస్తుందన్నమాట. సో ఆ విధంగా చేయడం అన్నది ఇఫ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ చూసుకుంటే దట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్. ముందే చెప్పండి, చేయకుండా హౌస్ అరెస్ట్ చేయండి, అది కూడా మీకు ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు అందరూ వెళ్ళి కోర్టు నుంచి తెచ్చి పర్మిషన్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు పాదయాత్ర చేయడం అన్నది ఒక వ్యక్తిగా నేను ఎక్కడి నుంచైనా ఎక్కడికి వెళ్ళవచ్చు. రైట్ టు మూమెంట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ గివెన్ టు మీ. దాన్ని కనుక మన దగ్గర అధికారం ఉంది కదా అని మేము రిస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే దానికి కోర్టులు ఉన్నాయి, కోర్టులు వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నాయి. మరి ఎందుకు అలా జరుగుతుంది? సో ఇది ఆలోచించాల్సిన అంశం. ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ ఏదైతే ఉందో, అందుకని రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ షుడ్ బి సుప్రీం, నాట్ ఇండివిజువల్స్ అన్నది మనం గమనించాలి. కాబట్టి రాజ్యాంగాన్ని 100% అమలు చేసే విధంగా మన ఆలోచనలు ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా తన స్వేచ్ఛను, రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను అనుభవించేటట్టుగా ఉంటేనే అదే నిజమైన ప్రజాస్వామ్యం. ఎవరైనా ఫాలో అవ్వట్లేదు, ప్రొసీజర్ ఫాలో అవ్వండి. అందరికీ సమానమైన ఇది కూడా ఉండాలి. రూల్ ఆఫ్ లా ముందు, చట్టం ముందు అందరూ సమానులే అన్నది కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం. సార్, ఈ మధ్య ఏదో ఛానల్లో ప్రోగ్రామ్ చేసినట్టున్నారు. సో మీడియా హౌస్లో వర్క్ చేయడం ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బాగుందమ్మా. నేను ఖడ్గమని సుమన్ టీవీలో చేశాను. అంటే సమాజంలో కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి. నేను స్టేజ్ మీద బాగా ఉండేవాడిని. నేను చిన్నప్పుడు కూడా నేను డ్రామాలు ఇవన్నీ కూడా బాగా వేసేవాడిని. సార్, మా స్కూల్లో మేమన్నీ మా ఎంటర్టైన్మెంట్ మేమే చేసుకునేవాళ్ళం. సో ఆ విధంగా ఉండడం వల్ల ఇది మంచి అనుభూతి. ఆ విధంగా ఒక సమాజంలో కొంత నెగ్లెక్టెడ్ పీపుల్ని మనం బయటికి తీసుకొచ్చి వాళ్ళ సమస్యలను చూపించే అవకాశం కలిగింది కాబట్టి దట్స్ ఆల్సో ఏ గుడ్ ఎక్స్పోజర్ ఫర్ మీ. రియలీ సార్, చాలా సంతోషం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టానంటే ఏం అనుకోవద్దు. ఇబ్బంది అనేది ఒక మంచి సమాజాన్ని తయారు చేద్దాం అందరం కలిసి. ఆలోచింపజేసే సమాజాన్ని, నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే సమాజం, ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్న సమాజం, తర్వాత ప్రజలు ఆనందంగా ఉండే సమాజం, వీటన్నిటినీ చేయడానికి ఒక ప్రయత్నం ప్రతి ఒక్కరు చేద్దాం. నా ప్రయత్నంలో ఒక భాగమే ఈరోజు మీకు ఇచ్చిన ఇంటర్వ్యూ. మీ వల్ల అనేక లక్షల మందికి ఇది తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించడం మొదలు పెడతారు. కాబట్టి మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం.